నేను నిన్నటి రోజు ప్రసంగం పూర్తి చేసే సమయానికి వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పినటువంటి ఘట్టాన్ని మీతో మనవి చేసి ఉన్నాను. సంక్షేప రామాయణాన్ని చెప్పినప్పుడు శ్రీరామాయణంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని, ఒక పాత్ర వేరొక పాత్రతో మాట్లాడినటువంటి ప్రతి మాటని ఆశాంతము నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పలేదు. ఆయన చెప్పినది కేవలం విహంగ వీక్షణంగా ఒక 100 శ్లోకముల దగ్గరలో ఆ సంక్షేప రామాయణాన్ని నారద మహర్షికి ఉపదేశం చేశారు. ఇప్పుడు అసలు నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేసినటువంటి కారణం రామాయణ రచన చెయ్యడానికి కారణము అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుచేత అంటే అది ఒక ప్రశ్న జవాబు, ఉపనిషత్ ఎలా వచ్చిందో అలా వచ్చిందంతే. అంటే నేను రామాయణ రచన చేస్తాను అని వాల్మీకి అడగలేదు, నువ్వు రామాయణ రచన చెయ్యి అని నారదుడు చెప్పలేదు. కేవలం 16 గుణములు ఉన్నటువంటి వ్యక్తి ఈ కాలంలో ఈ లోకంలో నాతో పాటుగా భూమండలం మీద నేను నా మాంసనేత్రముతో చూడడానికి యోగ్యమైన రీతిలో ఉన్నాడా అన్న వాల్మీకి ప్రశ్నకి జవాబుగా సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పాడు. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్నటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చెయ్యాలి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. రామాయణ రచన చెయ్యడము అంటే రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి ఉండాలి. అందులో అప్పటికి జరిగిపోయిందిగా కథ. రాముడు పుట్టేశాడు, రాముడు విద్యాభ్యాసం చేశాడు, రాముడికి కళ్యాణం పూర్తయిపోయింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళొచ్చేశాడు, రావణ సంహారం అయిపోయింది. ఇప్పుడు రాజారాముడిగా సీతమ్మ తల్లిని ప్రజల చేత నింద కలిగిందని దూరంగా విడిచిపెట్టాడు. సీతమ్మ తల్లి 2 పిల్లలకి తల్లి అయింది. ఇటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పారు. ఇప్పుడు రామాయణ రచన చెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి ప్రతి విషయాన్ని ఆ పాత్రలను అడిగి అన్నా తెలుసుకోవాలి. లేదా రచన చేసే ఉద్దేశ్యం ఉన్నది అని మనకి ఇప్పటి వరకు ఏం కనపడదు. కానీ 100 శ్లోకముల దగ్గరలో ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్ని విన్న వాల్మీకి మహర్షి యొక్క హృదయ స్థితిని మీరు గమనించవలసి ఉంటుంది. ఇంత పటికి బెల్లం మీరు నవిలి తినేశారనుకోండి, ఆ మధురిమ నోటికి అంటుకుని ఉండిపోతుంది, ఆ తీయతనం ఉండిపోతుంది. అలా సంక్షేప రామాయణాన్ని విన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయం పరవశించిపోయింది. ఎంత పరవశించిపోయిందంటే 100 శ్లోకాలలోనే చెప్పిన ఆయన విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఆయన గుండెల నిండా ఎవరు నిండిపోయారంటే రాముడు నిండిపోయాడు, రామకథ నిండిపోయింది. విన్నది 100 శ్లోకాలే, కానీ రామకథ అంతా ఆయన గుండెల్లో నిండిపోయి ఆ రాముడే లోపల ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి. మీరు ఏ వస్తువు గురించి, ఏ వ్యక్తి గురించి బాగా ఆలోచన చేస్తారో దాని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. నేను అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి సమున్నతమైనటువంటి పదవిని అలంకరించి అప్పుడు కూడా అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి శరీరం విడిచిపెట్టినటువంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర నేను చదివి ఉన్నాననుకోండి, అది నా మనస్సు మీద ప్రభావం ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి బీరువాలోంచి ఒక పట్టుపంచె తీసి కట్టుకోవాలి అని అనిపించదు. ఆ పుస్తకం చదివిన ప్రభావం నా మీద ఏం చేస్తుందంటే, ఎందుకు ఈ ఆడంబరాలన్నీ, ఒక నూలు పంచె కట్టుకుంటే చాలదా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీ మనసుని అది హత్తుకుంటే మీ మనసు మీద ప్రభావం ఉంటుంది. మనసుని హత్తుకోలేదనుకోండి, మీరు చదవడం అనేటటువంటిది జరిగిపోతుంది. కంటికి ధర్మం చూడడం, చదివేయడం వచ్చు కాబట్టి మనసు అక్షరాలను గుర్తుపడుతుంది, చదివేస్తుంది. చెవికి వినడం ధర్మం. వాల్మీకి మహర్షి కేవలం విన్నది నిజమైతే దాని ప్రభావం ఆయన మీద ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆయన మీద ఆ ప్రభావం ఉందా లేదా? ఉంది. ఎలా ఉండాలి? రామాయణం వింటే, సంక్షేప రామాయణం వింటే ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉండాలి వాల్మీకి మహర్షి మీద? ఇది మీరు పట్టుకోవడానికి వాల్మీకి మహర్షి రామాయణంలోనే ఒక చమత్కారం ఉంది. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్న వాల్మీకి యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇది మీరు గమనించడానికి ఒక చిన్న ఆధారమే అన్నట్టుగా ఉంటుంది.
వచ్చినటువంటి నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్పడానికి వచ్చారు. చెప్పడం పూర్తయిపోయింది. చెప్పడం పూర్తయిపోగానే మళ్ళీ తన స్థితిలోకి తాను జారిపోయారు ఆయన. ఇది చాలా గమ్మత్తైనటువంటి ప్రక్రియ. ఎప్పుడూ లోపల భగవంతుణ్ణి నిరంతరం భావన చేసి ఆ ఆనందంలో తన్మయత్వాన్ని పొందేటటువంటి స్థితిని అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులు బాహ్యంలో అనేక రకమైన అనుబంధాలతో నిలబడడాన్ని ఎంత తక్కువ చేద్దామా అని చూస్తుంటారు. ఎందుకో తెలుసా అండి? దానికి ఒక కారణం ఉంది. ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, మీరు ఒక తమ్ముడుగా మాట్లాడవలసి ఉంటుంది. అదొక పాత్ర, కాసేపు ఉంటుంది ఆ పాత్ర. మీరు అన్నయ్య దగ్గర ఉన్నంతసేపు తమ్ముడిగా మాట్లాడాలి. ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నయ్యగా మాట్లాడాలి. అదొక పాత్ర. ఇప్పుడు మీ భార్య వచ్చిందనుకోండి, మీరు భర్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రలుగా మారుతున్నది, ఈ మారడాలనేటటువంటివన్నీ ఎందులోంచి వస్తున్నాయో దానిగా తాను ఉండడానికి ఇష్టపడతాడు. అంటే ఇన్ని పాత్రలుగా మనసు మీద ప్రభావం చూపించి తాను మారుతున్నటువంటి స్థితికి ఆది ఎక్కడుంది? మారని స్థితి ఒకటి ఉంది, సత్యం. అది ఈశ్వరుడు. తాను లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆయన తపస్వి వాగ్విదాంబరం, ఆయన నారదుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రయోజనం ఏమిటి? సంక్షేప రామాయణం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇంకా వాల్మీకి మహర్షి ఏం చేస్తారు? బాగా అందుకున్నారా, అందుకోలేదా, నీ చెప్పింది అర్థమైందా, అర్థం అవ్వలేదా, నీ చెప్పిన దానివల్ల ఏమైనా ప్రయోజనం సాధిస్తాడా, సాధించడా, ఇవి ఆయనకు అనవసరం. తాను చెప్పవలసింది చెప్పేశారు. ఆయనకి ఆ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది గురువుకి. మీకు నారదుడు ఎలా ఉంటాడో శ్రీరామాయణం అంతా గురువుల యొక్క వైభవాన్ని ప్రకటనం చేస్తుందండి. చిట్ట చివర యుద్ధకాండలో అగస్త్యుడు వస్తాడు. ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాడు. జగామచ యథాగతం, యుద్ధం అయ్యే వరకు ఉండడు. నేను చెప్పాను, చచ్చిపోతాడంతే రావణుడు. ఆయనకి ధైర్యం, నమ్మకం, ఆయన వెళ్ళిపోతాడంతే. అదేమిటి ఉండి చూడొద్దా? మరి రావణుడు చనిపోయాడో లేడో? ఉండి చూడడం ఏమిటండి? చనిపోయి తీరుతాడు. అది విశ్వాసం గురువుకి. తను చెప్పిన దాని మీద తనకే నమ్మకం లేనివాడు గురు పదవిలో ఎలా కూర్చుంటాడు? కాబట్టి తను చెప్పిన వాక్కు మీద తనకంత విశ్వాసం, గురువుగారి వాక్కు మీద అంత విశ్వాసం ఉన్నవాడు శిష్యుడు. నిన్నటి రోజున మీకు నేను మనవి చేశాను. ఆ విశ్వాసంతో లోతుగా విషయాన్ని తెలుసుకోవడం కోసమని చేసినటువంటి ప్రశ్న పరిప్రశ్న. అందుకని ప్రశ్న అడగడానికి ముందు వినయం ఉంటుంది. వినయంతో పాటు గురువుగారి ప్రజ్ఞ మీద అచంచల విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు నారదుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది మీరు స్వర్గలోకానికి వెళ్ళాడనండి, బ్రహ్మలోకానికి వెళ్ళాడనండి, ఇంకో చోటుకి వెళ్ళాడనండి. అసలు వెళ్ళింది ఎక్కడికంటే తాను ఎప్పుడూ ఏ స్థితి తప్ప వేరొక స్థితి లేదో ఆ స్థితి కాక వేరొక స్థితికి రావడం ఉండవలసిన సహజ స్థితికి భిన్నమో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టం లేక తన సహజ స్వరూప స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాను బ్రహ్మముగా స్థిరపడిపోయాడు. మళ్ళీ అంతర్ముఖుడై తానుగా. ఇప్పుడు తను గురువా? కాదు. విశ్వం పశ్యతి కార్యకారణతయా అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు కృతకంగా కనపడేటటువంటి ఈ అనుబంధాలన్నింటికీ కూడా అతీతమైన స్థితిలో తాను ఉండవలసినటువంటి సహజ స్థితిలోకి తాను జారిపోయి నారద మహర్షి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి పరిస్థితి ఏమిటి? ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు. ఏమని? ఎటువంటి వాల్మీకి, ఎటువంటి నారదుడు? ఇద్దరూ కూడా తపస్వాధ్యాయ నిరతం. ఇద్దరూ నిత్య నైమిత్తిక కర్మలయందు వైక్లభ్యము లేకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు. ఎందుకు అలా ప్రవర్తించాలి? వాళ్ళు బ్రహ్మముగా నిలబడిపోయినప్పుడు ఇంకా మళ్ళీ సంధ్యావందనం అవసరమా? అవసరమే. ఎవరి కొరకో తెలుసా అండి? నారద మహర్షి అక్కడ ఉండగా అసుర సంధ్య వేళకి సంధ్యావందనం చేయకపోతే నారదుడే చేయలేదు కదండి అంటారు మిగిలిన వాళ్ళు. ఇందులో ఉన్న తమాషా ఏమిటో తెలుసా అండి? ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానిని మీరు అనుకరించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు. ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకున్నారు కదా అని మీరు కూడా గోచీ పెట్టుకుని ఆయనలా తిరిగితే రమణ మహర్షి అవడం సాధ్యం కాదు. భగవాన్ రమణులు ధ్యానంలో ఉండగా ఆయన తొడల కింద తేళ్లు జిర్రులు పట్టుకుని తొడలు కొరుక్కు తినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా ఆయనకి శరీరమునందు స్మృతి లేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో, ఆయనలా
నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్యము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యం అవుతుందా? జ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిగా నువ్వు అయిన తరువాత నీవు జ్ఞానివి కాగలిగితే నీ స్థితి నీకు వస్తుంది అప్పుడు తప్ప. అప్పటి వరకు నువ్వు జ్ఞానివి అయిపోయినట్టు రమణులు ఎలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. చంద్రశేఖర భారతి పుష్పార్చన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బిందెలతో నీళ్లు తెచ్చి ఆయన మీద పోసేసేవారు. ఆయనకి బాహ్య స్మృతి ఉండేది కాదు. ఒళ్ళు తుడిచేసి బట్టలాగేసి బట్ట చుట్టేసేవారు. అలాగే ఉండేవారు కొన్ని రోజుల పాటు. అదే సమాధి స్థితి. ఏది అలా నేను కూడా నటిస్తానండి అంటే కుదిరే విషయమా? అది సాధ్యం కాదు. జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించే ప్రయత్నము చెయ్యకూడదు, లేదా జ్ఞానిని అనుకరించలేవు. అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని సంధ్యావందనం చేయకపోవచ్చు, జ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, ఒక అజ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చు. వాడు చేస్తున్నాడని నువ్వు చేయకూడదు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు. ఈ ఎక్కేటటువంటి ప్రస్థానమునకు సాధన అని పేరు. అజ్ఞానిని చూసి అలా చేయకుండా ఉండడం, జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకపోవడం, అజ్ఞానిని చూసి వాడు బాగుపడాలని కోరుకొని నీవు జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యడానికి నిశ్చలమైన చిత్తంతో కర్మాచరణము చేసేటటువంటి ప్రక్రియకు సాధన అని పేరు శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు చెయ్యకపోతే సంధ్యావందనం నారదుడు చేయలేదు, వాల్మీకి చేయలేదు, మేము ఎందుకు చెయ్యాలంటారు. ఇది యథార్థంగా జరిగింది. అరుణాచలంలో రమణ మహర్షి దేహబంధు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మానేస్తే వెళ్ళి చెప్పారు అంతేవాసులు, అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యట్ట అని. ఎందుకు చెయ్యడు అడగండి అన్నారు. ఎందుకు చెయ్యమని అడిగారు. ఆయన చెయ్యట్లేదుగా రమణ మహర్షి, నేనెందుకు చెయ్యాలి? రమణ మహర్షి చెయ్యలేదు అంటే ఆయన నిద్రలో కూడా బ్రహ్మముగా రమిస్తారు. ఆయన ఇంకా శరీరం పడిపోయే స్థితి వచ్చేసింది. ఆయనకి సర్కోమా వ్యాధి పుట్టి చేతి మీద పుండు పుట్టింది. నిప్పి అంతా ఒక చోట పెడితే సర్కోమా అని పేరు. అందులో ఉన్న చెడు నెత్తురు లాగేయడం కోసమని జలగలు తెచ్చి కరిపించారు. కరిపిస్తే అవి నెత్తురు తాగేస్తున్నాయి. తాగుతుంటే ఆయన ఇలా కూర్చున్నారు. ఆ జలగలు ఎంతకీ కింద పడకపోతే లాగేశారు, వాటిని లాగేసి కింద పడేశారు. అవి నెత్తురు తాగి కదలకుండా ఉన్నాయి. ఆయన చూసి అన్నారు, ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి అబ్బిందే అన్నారు. నువ్వు అనగలవా? ఎవరో అన్నారు మీకు సర్కోమా వచ్చింది, పుండు పడింది అన్నారు. ఆయన అన్నారు కాదు, శమంతకమని నా మోచి ఎక్కింది, ఎర్ర బంగారం పెడుతోందన్నారు నెత్తురు కారుతుంటే. ఆయన సాక్షి శరీరానికి. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి జ్ఞానిని అనుకరించే ప్రయత్నము చేయకూడదు. కానీ నిత్యనైమిత్తిక కర్మలు వారు ఎందుకు చేస్తారంటే నేను చేయకపోతే వీడు నేను చెయ్యక్కర్లేదని మానేస్తాడేమో అని చేస్తారు. హృదయం రామచంద్రమూర్తి యందు రమిస్తోంది వాల్మీకి మహర్షికి. ఇప్పుడు ఆయన అన్నారు, నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహాముని. శిష్యులతో కలిసి నారద మహర్షిని అర్చించిన పిదప నారద మహర్షి వెళ్ళిపోయారు. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వ విదూరతః. తమసా నదికి ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకు బయలుదేరారు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారు. సంధ్యావందనానికి ముందు స్నానం చెయ్యాలి. స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసా నదీ తీరానికి వెడుతున్నారు. గురువుగారు తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులు ఏం చేస్తారు? గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారంటే మనం ఎందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే. శిష్యుడంటే గురువుగారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని యందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కావలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు అంటే ఆయన ఒక కలశ పట్టుకుని పెడతారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు. ఆయన
ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి బట్ట కట్టుకుంటారు, కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వేళ అవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు. అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి? శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట, ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతల వెళ్ళాలి. ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువు గారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుకృతం. అసలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది, అది అందరికీ లభించదు. ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవర్తనని చూడగలిగినటువంటి అదృష్టం శిష్యుడికి పడుతుంది. ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎంతసేపు ఎందులో కూర్చుంటూ ఉంటారు, ఆయన మనసు ఎందులో రమిస్తూ ఉంటుంది, ఆయన దేన్ని చికాకు పడుతూ ఉంటారు, ఇవి బాగా అర్థమవుతాయి. గురువుగారిని సేవించడం అంటే పరబ్రహ్మమును సేవించడమే. పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టం, మీ మనసు పెట్టాలి. గురువుగారిని సేవించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా అండి? గురువుగారు నిత్యతృప్తుడు, ఆయనకి ఏమి లోపల కోరికలు ఏమి ఉండవు. కాబట్టి బిడ్డని ఎలా చూస్తాడో గురువు తన శిష్యుడిని అలా చూస్తాడు. ప్రతి క్షణం కూడా అయ్యో పాపం నా బిడ్డ వాడు తిన్నాడో లేదో అని ఎలా తాపత్రయపడతాడో శిష్యుడి గురించి అలా తాపత్రయపడతాడు. పిల్లవాడు వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు అన్నట్టే శిష్యుడు దోషం చేస్తే మన్నించి అలా చేయకు ఇలా చేయి అని చెప్తాడు. కాబట్టి గురు శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించేది కాదు. ఆ శుశ్రూష చేసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండాలి. గురువుగారు కదిలితే, గురువుగారు బయలుదేరితే, గురువుగారి వెంట వెళ్ళడం అంటే చాలా అదృష్టం అండి. అది లభించమంటే లభించేటటువంటి అవకాశం కాదు. కాబట్టి ఇప్పుడు వెనకాతల బయలుదేరాడు శిష్యుడు, భరద్వాజుడు అని పేరు ఆయనకి. ఆ శిష్యుడు కూడా గురువుగారి వెంట బయలుదేరాడు. గురువుగారి వెంట ఆయన ఏం దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళటలేదు, సంధ్యావందనానికి వెళ్తున్నారు. మొత్తం 100 మంది శిష్యులు అనుగమించారు. మన చెరిగిన శిష్యుడు ఒకడు గబగబా ఆ వల్కాన్ని దాన్ని 11 గంటలకే సిద్ధం పెట్టేసుకుంటాడు. గురువుగారు సంధ్యావందనానికి వెడతారు, మనం వెళ్ళాలని. కాబట్టి ఇప్పుడు అతను బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తమసా నది దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తమసా నదిలో దిగి స్నానం చెయ్యాలి వాల్మీకి మహర్షి. ఆయన ఒకసారి నది ఒడ్డున నిలబడ్డారు. నీటి వంక చూశారు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది ఎప్పుడైనా ఎవరైనా చేసే పని. నేనే గంగానదిలో స్నానానికి కాశీ పట్టణానికి వెళ్ళాను అనుకోండి, అమాంతం గంగ కనపడగానే దూకేనుగా. ఓసారి ఒడ్డున నిలబడి ఆ మెట్ల మీద నిలబడి ఆ గంగా తీరాన్ని, ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిని, దూరంగా ఉన్న ఇసుక తిన్నెల్ని, వెనక్కి తల తిప్పితే కనపడే విశ్వనాథుడి దేవాలయ శిఖరాన్ని, స్నానం చేస్తున్నటువంటి మహాత్ముల్ని చూసి ఆ గంగ నీటికి ఒక నమస్కారం చేసి, అమ్మా ఎంత అదృష్టమమ్మాయి, నాళ్ళకి స్నానానికి వచ్చానమ్మా, అమ్మాయిని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు పరీక్షిత్తు భాగవతంలో. అమ్మా గంగా, ఎన్నాళ్ళకు వచ్చానమ్మా, నా అదృష్టమమ్మా, నా పాపాలు పోతున్నాయమ్మా, అమ్మలను మించిన అమ్మవి కదమ్మా అని ముందు లోపల ఆనందం పొందిన తరువాత అందులో అడుగు పెట్టి మునక వేస్తాడు. అలా ఆయన కూడా తమసా నది నీటి వంక చూశారు. ఒక ఋషికి ఏం కనపడాలి? ఆ నీటిలో ఒక పవిత్రత, నీటిలో ఒక ఈశ్వర విభూతి ఆయనకి సాక్షాత్కరించారు. ఆయన అంటున్నారు వాల్మీకి మహర్షి, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా. ఆయన ఓ భరద్వాజ నిశామయ, భరద్వాజ శిష్యుడా చూడబోయ్. ఏమిటి చూడాలి? ఇద్దరు చూస్తున్నారుగా నీటిని. గురువు ఏ కళ్ళజోళ్ళలోంచి చూస్తున్నాడో ఆ కళ్ళజోళ్ళలోంచి చూడమంటున్నారు శిష్యుణ్ణి. ఎందుకు ఇది ఏదైనా ఉపదేశమా? అలా చూడాలా నీటిని? కాదు. ఇది శిష్యుడికి చెబుతున్న మాట కాదు, కావాలని ఏదో అతనికి చెప్తే అతను నేర్చుకోవలసిన విషయం అందులో ఏం లేదు. మరి ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి? దాన్ని రామాయణంలో అంత గొప్పగా రాయవలసిన అవసరం ఏమిటి ఈ శ్లోకాన్ని? అంటే వాల్మీకి హృదయం ఎలా ఉందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇంట్లో ఏ పరిస్థితుల్లో బయలుదేరి బయటికి వచ్చానో ఆ ప్రభావం నా మనసు మీద ఉంటుంది. నేను ఎవరితోనో అరగంట సేపు పెద్ద గొడవ పెట్టుకుని కారు దిగాను అనుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అటువంటివి జరగకుండుగాక.
వస్తే ఏమవుతుంది, మనస్సు ఆ వ్యగ్రతతో ఉంటుంది. అప్పుడు గబుక్కుని ఎవరో నలుగురు వచ్చి నమస్కారం, ఎందుకు అలా మీద పడతారు, చికాకు పడతాడు. ఎందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు, నువ్వే లేవు. నీ మనసు వ్యగ్రతతో ఉంది, అది ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వాల్మీకి మహర్షి భరద్వాజుడికి చెప్పేది చాలా గొప్ప వేదాంతం ఏం చెప్పట్లేదు శిష్యుడికి. వాల్మీకి మహర్షి యొక్క మనోస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఈ శ్లోకంలో. అకర్దమమిదం తీర్థం, ఈ నీటిని చూశావా భరద్వాజ, బురద లేదు. రమణీయం ప్రసన్నాంబు, నీరు చూశావా ఎంత రమణీయంగా ఉందో, ఎక్కడా నిర్మలంగా మట్టి లేకుండా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. ఎలా ఉన్నాయిట, సన్మనుష్యమనో యథా, ఇది పట్టుకోవాలి. సన్మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో, మంచి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి. ఏం ఇవాళ ఆ ఉపమానం ఎందుకు పడింది వాల్మీకి మహర్షికి? మంచి మనిషి 16 గుణములు ఉన్నవాడెవరని అడిగారు నారదుణ్ణి. 16 గుణములు ఉన్న మహాపురుషుడెవరో నారదుడు సంక్షేప రామాయణం చెప్పాడు. అంత గొప్ప హృదయం ఉండి అంత మంచి మనిషి అయినటువంటి రాముడు ఆయన గుండెల నిండా నిండిపోయాడు. ఇప్పుడు ఆ రాముని యొక్క స్వచ్ఛత, రాముని యొక్క నిర్మలత్వం, రాముని యొక్క హృదయంలో ఏ పాపము లేని స్థితి. పాపము లేని స్థితి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపము లేని స్థితి అంటే ఏదో చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడం అని కాదు నా ఉద్దేశ్యం. పాపము అన్న మాటని మీరు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే ఈశ్వర ప్రస్థానమునందు ప్రతిబంధక స్వరూపము అని అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో దానికి పాపమని పేరు. రామాయణ ప్రసంగం విందాము అని మీరు బయలుదేరారనుకోండి, అప్పుడే మీకు ఎప్పుడూ రాని వ్యక్తి వచ్చి 8:30కి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఎన్ని మాటలు వాచి చూసినా మీరు చేసుకున్న పాపము మీరు రామాయణ కథా ప్రసంగము వినకుండా మీ బంధురూపములో అడ్డు వచ్చినది, దానికి పాపమని పేరు. ప్రతిబంధక స్వరూపంగా వస్తుంది, ఈశ్వర ప్రస్థానమునందు అడ్డొస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, అసలు మనం వెడతామా అన్నది వెళ్ళేట్టు చేస్తుంది, అంతే తేడా. ఇది నిలబెట్టుకోవాలి, ఇది నిలబెట్టుకుంటే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటారు. నేను వెళ్ళగలిగానన్నారు అనుకోండి, అవును నువ్వే వెళ్ళగలిగా ఉంటాడు, ఇంకోసారి సంకల్పం చేయి. ఇది తెలుసుకోవాలి. సన్మనుష్యమనో యథా, లోపల రాముడు ఉన్నాడు. ఏమిటి బురదలేనితనం? రాముని యొక్క ప్రస్థానంలో ప్రతిబంధకాలు వచ్చి నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే ఆయన మనస్సుతో కాని శరీరంతో కాని వేద విరుద్ధమైనటువంటి అధర్మమైన పని చేసినటువంటి వాడు కాడు. అందుకే ఆయన ఏ సంకల్పం చేస్తాడో ఆ సంకల్పములు నెరవేరుతాయి. అంటే ఆయన హృదయము పాపముతో ఉన్నది కాదు, నిర్మలమైన మనస్సున్నవాడు. అంటే ఎప్పుడో ఏదో జరిగినటువంటి సందర్భాలకి సంబంధించిన విషయాలని కడుపులో పెట్టుకుని వాటి ప్రభావంతో ఇప్పటి జీవితాన్ని పాడు చేసుకునేవాడు కాడు. ఇది సుందరకాండలో అడిగిందండి సీతమ్మ. ఈ మాట అడిగిందో తెలుసా? కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. భార్య కనపట్టలేదని చెయ్యవలసిన పనులు ఈశ్వరారాధన రాముడు మానేశాడా హనుమా అని అడిగింది ఆవిడ. ఎంత పెద్ద మాట అండి. మీరు చూడండి, ఇవాళ పంపు రావట్లేదండి అన్నారనుకోండి, అంతే. మొట్టమొదట మనం మానేసేది ఏమిటంటే సంధ్యావందనం, తర్వాత మానేసేది ఏమిటంటే పూజ, తప్పకుండా మినహాయింపు లేకుండా చేసేది టిఫిను కాఫీ. అంటే ఎందువల్ల మీరు రాజీ పడగలుగుతున్నారు అంటే ఏదైనా ఒక చిన్న విషయం వచ్చింది అనేటప్పటికీ దానితో వ్యగ్రత పొందుతాడనమాట. తన వ్యక్తిత్వం అంతా ఏమైపోతుందంటే సన్నివేశంతో ముడిపడిపోతుంది. ఓ పీట కాలు మీద పడిందండి, ఆ వేళ్ళు నిప్పి చేసేయి. ఏమంటే పూజ చేసుకుంటారా మీరు? అయితేనే ఇవాళ పొద్దున మన్నీళ్ళు పెట్టేనా అందనుకోండి. ఏం పూజ చేసుకోను నా బుర్ర, పీట పడిపోయింది కదా కాలు మీద. ఆహా పోన్లేండి, అయితే పూజ చేసుకోరు కదా. పోనీ అయితే పీట వేయినా కూర్చుంటారా? కుర్చీలో కూర్చుని చేసుకుంటారా? సంధ్యావందనం మానకూడదు కదా. ఏమిటి కుర్చీలో కూర్చుని చేయడం? వాడు అటు ఇటు తిరుగుతుంటాడు, ఆ మనవడు వాడు ఏ కాలు తొక్కేస్తాడో భయం. అన్నం తింటారా అని అడిగారు అనుకోండి, ఏం తిన్నావు? 4 అడుగులు వేసి వచ్చి అక్కడ నిలబడదా అంటే ఎలా కూర్చోను, కాలు మీద తొడ ఒత్తుకుందంటే నొప్పి వస్తోంది. ఆఫీస్కి ఎడతారా, బూట్లో కాలు ఎలా పెట్టను అంటే ఏ పని మీరు చెప్పండి, ఆయనకి కాలు మీద పడిన పీటతో మమేకం చెందింది వ్యక్తిత్వం. ఇది ఏమిటంటే
ఇటువంటి వాళ్ళు ప్రతి చిన్న సంఘటనతో మమేకమై తాము చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందుతారు. రాముడు అటువంటి వాడు కాడు. సంఘటనలు అన్నవి జరుగుతాయి. జీవితం అన్న తర్వాత ఎత్తుపల్లాలుంటాయి, ప్రస్థానాలుంటాయి. దానికోసం ఈశ్వరార్చన విడిచిపెట్టడం కుదరదు. అది నా జన్మ ప్రయోజనం, దాన్ని నేను వదలలేను. ఒకటి రాముడు ఏం చేస్తాడంటే భార్యను ఎవరో ఎత్తుకుపోయారు, సంధ్యావందనం చేసేస్తాడు. జటాయువు చచ్చిపోయాడు, అగ్నిహోత్రం చేసేస్తాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయారని తెలిసింది, వెంటనే తనేం తింటాడో దాంతో పితృతర్పణం చేస్తాడు. అంటే విహిత కర్మాచరణం ఏది చెయ్యాలో అది వదిలిపెట్టాడు, అది చేస్తాడు తప్ప చెయ్యవలసింది వదిలిపెట్టేసి జరిగిన సంఘటనతో మమేకమై ఏడుస్తూ కూర్చోవడమో నవ్వుతూ కూర్చోవడమో రాముడికి రాదు. రామాయణం వినడానికి పనికొచ్చేది కాదు, అనుష్ఠాన పర్యంతంలోకి రావలసింది. మీరు కూడా రాముడు కాగలరు. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఇది పరిశీలించుకోవడం మీకు రావాలి. ఏదో ఒక చిన్న సన్నివేశంతోటో సందర్భంతోటో మమేకమై నా జన్మ ప్రయోజనాన్ని నేను విస్మరిస్తున్నానా? ఏది జన్మ ప్రయోజనం? ఈ శరీరంతో రావడం మహత్భాగ్యం. ఇది ఉంటే నేనేం చేయగలనంటే ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో నడవగలను. నాకు కారు ఉందనుకోండి, నేను ఆ కారులో కూర్చుని సుఖంగా ప్రవచన మందిరానికి రాగలను. కారు ఎంతవరకు పనికి వస్తుంది? నన్ను తీసుకుని అక్కడ వరకు తీసుకొస్తుంది. అంతేకాని ఓ కారా, నన్ను ఇంటి నుంచి ఇక్కడ వరకు ఏసీలో చల్లగా తీసుకొచ్చావు, పాపం నువ్వు అక్కడ ఉండిపోవడం, నేను ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నువ్వు కూడా వేదిక మీదకి రా అన్నాను అనుకోండి, మాస్టర్ చాలు 2 రోజులు రామాయణం అంటారు మీరు కదా. ఎందుకంటారు? ఒక్కటే కారణం, అది వస్తువుని ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో తెలియనితనం. ఈ శరీరంతో మీరు వచ్చింది ఎందుకు? మీరు తరించడానికి. ఈ జన్మలో ఓ ఆఫీసరు, ఈ జన్మలో ఓ తమ్ముడు, ఈ జన్మలో ఓ అన్న, ఈ జన్మలో ఓ భార్య. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియభ్రాత. ఊపిరాగిపోయిన మరుక్షణంలో ఈ పాత్రలన్నీ అంతర్ధానం అయిపోతున్నాయి. మరి నీ జన్మ ప్రయోజనం నశించిపోవట్లా? సంఘటనలు జరగకుండా ఉంటాయా? ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లేచిన తర్వాత ఓ ఫోన్ ఏదో ఒకటి రాకుండా ఉంటుందండి, ఎక్కడి నుంచో ఏదో వస్తుంది. దానికి నువ్వు మానేసేది సంధ్యావందనం పూజనా? దానికోసం నువ్వు ఆ రోజున గజేంద్ర మోక్షం చదువుకోవడం మానేస్తావా? దానికోసం నువ్వు గుడికి వెళ్ళడం మానేస్తావా? నీ ప్రయోజనం ఏమైపోతుంది? నీ జన్మ ఏమైపోతుంది? నువ్వు ఈ శరీరాన్ని పొందినందుకు ఉపయోగం ఏమైపోతుంది? ఇది కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని కీర్తించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. నీకొక రోజు సార్థకత పొందింది అంటే నువ్వు దీనితో ఎందుకు వచ్చావో దానికి దీన్ని ఆ రోజు ఉపయోగించావా? ఏదో ఒకటి విన్నానని చెప్పి దాంతో మమేకం చెంది దీన్ని విడిచిపెట్టావా? ఇది తెలుసుకోగలిగితే లోపల ప్రతిబంధకాలు నిలబడకుండా విహిత కర్మాచరణమునందు పూనికతో ఉన్నవాడు. ఇది ఎందువల్ల కనపడుతోంది? నదిలో ఆ నీటిని చూస్తే ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు వాల్మీకి మహర్షి? ఆయన గుండెల నిండా రాముడు నిండిపోయాడు. పరమదయాళువైన రాముడు, ఎవ్వరి మీద కోపం పెట్టుకోని రాముడు, ఎవడు ఎంత పాపం చేసినా క్షమించగలిగిన రాముడు, మార్చుకుంటాడేమోనని అవకాశం ఇచ్చే రాముడు, ఉదారుడైనటువంటి రాముడు, మన్నించగలిగిన రాముడు, ఏదైనా ఇచ్చేయగలిగినటువంటి రాముడు, ఇంకోడు సంతోషిస్తే సంతోషించగలిగిన రాముడు, తనకంటూ వేరు సంతోషం లేని రాముడు. రాముడి సంతోషం ఏమిటంటే మీ సంతోషం తన సంతోషం, రాముడి సంతోషం ఇంకా వేరే ఏం లేదు. సీతమ్మ సంతోషం మన సంతోషం, ఆవిడ సంతోషం ఆవిడ సంతోషం, ఇంకా వేరే ఏం లేదు. ఇది రాముడు. అబ్బా ఏమి రాముడు, ఎంత నిర్మల హృదయం! ఇదిగో ఈ నీటిలా ఉంది. కాబట్టి ఈ నీరు ఎలా ఉందో అలా ఉన్నాడయా సన్మనుష్యమనో యథా. సన్మనుష్యుడు, చక్కని సహృదయుడైనటువంటి మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఈ మాట? గుండె నిండా రాముడు నిండిపోయాడు. ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఒకటి జరిగిందనుకోండి.
ఇది మీరిప్పుడు పట్టుకోవాలి జరిగిన సన్నివేశాన్ని. ఈశ్వరుడు ఏది కాకతాళీయంగా జరిగినవి కావు. రామాయణం రావాలి అంటే ఎన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండి. సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది, లవకుశులు పుట్టారు, శిష్యులు దొరికేట్టు చేసింది, నారదుడు వచ్చాడు, బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది, సంక్షేప రామాయణం చెప్పించింది, వాల్మీకి హృదయం నిండిపోయింది. ఇప్పుడు ఆ తమసా నది యందు స్నానం చేసే ముందు ఆయన హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో, నారదుడు చెప్పి వెళ్ళిపోయాడో, వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకు ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. అందుకు ఆ శ్లోకం. ఇప్పుడు మనసు నిండా రాముడు. ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడు సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు. దేనికి దిగుతున్నాడు? సంధ్యావందనం చెయ్యాలి. మనము స్నానం చేస్తాం, రాముడు స్నానం చేస్తాడు. మీరు ఎదర విందురు కానీ రాముడు స్నానం అంటే ఎలా ఉంటుందో, రాముడి సంధ్యావందనం అంటే ఎలా ఉంటుందో, రాముడి అగ్నిహోత్రం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి చదవడం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో, రాముడు బాణం వేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూద్దురు కానీ. ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం. ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తరువాత నీటిలోకి ప్రవేశిస్తుంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ఎందుకు నిండిపోవాలి అంటే ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తొస్తాడు కదండి రాముడు అనేటప్పటికే. ఎందుకు వచ్చాడు లక్ష్మణుడు? వెళ్ళమన్నారా ఎవరన్నా? ఎవరు వెళ్ళమని లేదు. ఎందుకు వచ్చేసాడు? అన్నీ వదులుకుని అన్నయ్య సేవ ఏం చేశాడు అంటే అన్నయ్య స్నానం చేస్తుంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు, అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణ కలశంతో నీళ్లు పెట్టాడు, అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు, అన్నయ్య ఒరే ఇల్లు కట్టరా మనం అంటే వాస్తుకి సరిపోయేటట్టు ఇల్లు కట్టాడు, పర్ణశాల వేశాడు. ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుగమించాడో అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న తరువాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు. ఇప్పుడు శిష్యుణ్ణి చూస్తే రాముడి వెంట లక్ష్మణుడు గుర్తు రావాలి కదండి ఆ ప్రభావం ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు వాల్మీకి రాముడు అయ్యారు ఒక రకంగా. కాబట్టి ఆయన అంటున్నారు, న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను. నాయనా భరద్వాజ, న్యస్యతాం కలశస్తాత, ఆ నీటిని తీసుకెళ్ళడం కోసం నువ్వు తీసుకొచ్చిన కలశం ఉందే దాన్ని కింద పెట్టు. దీయతాం వల్కలం మమ, నువ్వు పట్టుకొచ్చిన బట్టలున్నాయే అవి ఇలా అయ్యి. అంటే మీకు ఏమర్థం అవుతోంది? ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు పాత్ర? శిష్యుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నాడు వస్త్రాలు వాల్మీకి కట్టుకోవలసినవి? శిష్యుడు పట్టుకున్నాడు. గురువుగారి వెనకాతల శిష్యుడు వెళ్ళడం అంటే దేనికి వెళ్ళాలంటే గురువుగారి శుశ్రూషని ప్రతి క్షణం వాంఛించి వెడతాడు. అంటే ఇవి అతను పట్టుకున్నాడు, అతని దగ్గర గురువుగారు ఇప్పుడు పుచ్చుకుంటున్నారు. ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం. రాముడు లక్ష్మణుడి పట్ల ఎంత ప్రీతి చెందాడో అలా తన శిష్యుడి పట్ల గురువు అంత ప్రీతి చెందుతున్నాడు. దేనికంత ప్రీతి? ఎందుకు శిష్యుడితో ఆ తమసా నది తీర్థం చూపించి నాన్న నేను దిగుతున్నాను స్నానానికని చెప్పడం అది చెప్పవలసిన పెద్ద విషయమా? కాదు. గురువు బాగా గుర్తుపెట్టుకోండి, గురువు కోరుకునేది ఏదీ ఉండదు. అలా కోరుకున్న నాడు వాడు గురువు కాదు, బరువు. గురువు ఎప్పుడంటే గురువుకి తాను పొందవలసినదన్నది ఏమీ లేదు అసలు. ఇంకా తాను పొందవలసింది ఈశ్వరుడు ఒక్కడే. అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు. ఇంకేం కావాలి నాకు? నాకేం అక్కర్లేదంటాడు. మీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి, నాకు ఎందుకండి అంటాడు. మీకు లేదు కదండి అన్నారు అనుకోండి, నాకు లేకపోవడం ఏమిటండి అంటాడు. అది గురువు అంటే. రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అందరికన్నా ముందు లేచి 3ంటికి స్నానం చేసి ఆ తువ్వాలు చెట్టు తొర్రలో పెట్టేవారు. ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి, అందులో హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు, గురువుగారు తుడుచుకునే తువ్వాలు ఒకసారి చూద్దాం అందులో పెడుతున్నారు రోజునని చెప్పి తొర్రలోంచి తీశారు. అందులో నూలు పోగులు తక్కువ, కన్నాలు ఎక్కువ. వాళ్ళు చూసి అన్నారు, భగవన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలు కొనివ్వండి. ఏమిటండి తువ్వాలని అడిగారు. ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు అది తువ్వాలని? మీరు నాకు తువ్వాలు తేగలరా? నేను ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు ఏమిటో తెలుసా? దేవేంద్రుడు సహస్రాక్షుడు 1000 కన్నాలు ఉన్నట్టు కనపడుతుంది, అది ఇంద్రుడు. ఇంద్రుడితో తుడుచుకుంటాను, మీరెక్కడ తేగలరా నాకు ఇంద్రుడిని తువ్వాలుగా? ఇది తృప్తి అంటే. గురువు నిత్యతృప్తుడు.
అంత తృప్తితో ఉంటాడు ఆయన. ఆయనకి అసలు ఇది ఏదో ఇంకోటి ఏదో కావాలనే ఆలోచన ఏం ఉండదు ఆయనకి. అలా ఉండేంత ఖాళీగా ఆయన మనసేం ఉండదు. కాబట్టి శిష్యుడు ఒక కలశపాత్ర పట్టుకొచ్చాడని, శిష్యుడు తనను అనుగమించాడని, శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడని పొంగిపోతున్నాడు ఆయన. ఇది గురువు పొంగు అంటే. ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడా కనబడదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదని ఏడిచేవాళ్ళు ఉంటారు. ఒక్క గురువు మాత్రం చిన్నదానికి అంత పొంగిపోతాడు. ఒక గురువు యొక్క స్థితిని, ఒక గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం. అందుకే నేను మీతో మనవి చేస్తుంటాను, శ్రీరామాయణం చెప్పడం అంటే అది అనుభవైక వేద్యమే తప్ప ఒక శ్లోకం చదువుకోవడం కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ తమసా తీరం, ఆ వాల్మీకి మహర్షి, ఆ శిష్యుడు, ఆ వైభవము, ఆ గురువు, ఆ హృదయం తలుచుకుని ఓ పావుగంట కళ్ళు మూసుకొని ఆనంద ఝరి లోపల కలుగుతుంటే సంతోషపడడమే. కానీ మీరు ఎన్ని శ్లోకాలు చెప్తారు? 24,000 శ్లోకాలు 42 రోజుల్లో సంపూర్ణ రామాయణ ప్రవచనం అంటే యథార్థానికి ఏదో చెప్పానని ఒక తృప్తి తప్ప నిజానికి రామాయణం మీరు అనుభవించవలసినటువంటిది కదా. అంటే నువ్వు అన్నీ మానేస్తున్నావా అని అనుకోకండి సుమా. కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బయటికి వచ్చారు. ఇప్పుడు ఆయన మనసు చాలా ప్రసన్నంగా ఉంది రామకథని అనుసంధానం చేసుకోవడం. నడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. తస్యాభ్యాసే తు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాన్స్తత్ర క్రౌంచయో చారునిస్వనం. క్రౌంచ పక్షులు 2 ఉన్నాయి. అందులో క్రౌంచి అంటే ఆడపక్షి, క్రౌంచము అంటే మగపక్షి. ఈ మగపక్షి ఆడపక్షి కామోద్రేకంతో ఉన్నాయి. చారునిస్వనం మధురమధురమైనటువంటి ధనులు చేస్తున్నాయి. ఈ తమసా నదీ తీరంలో ఉన్న చెట్టు మీద గిరికీలు కొడుతున్నాయి. క్రౌంచి తిరుగుతోంది, క్రౌంచం తిరుగుతోంది. ఎంతో సంతోషంగా ఒకదాని వెంట ఒకటి తిరుగుతోంది. దీన్ని ఎవరు చూశారు అంటే ఇది చూసినటువంటి వారు కవి వర్ణించట్లేదు. అలా పక్షులు ఎగురుతున్నాయి ఆనందంగా అన్న విషయాన్ని కేవల వర్ణనగా, ప్రకృతి వర్ణనగా చెప్పట్లేదు. దీన్ని ఎవరు చూశారట? దదర్శ భగవాన్ తత్ర. భగవాన్ అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి. ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకి ఆర్యోక్తి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే భగవన్. భగవన్ వాల్మీకి మహర్షి చూశారు. చూశారంటే కన్ను చూస్తే గుర్తుండదుగా, ఇది మనసు కూడా చూసింది. ఏమిటి చూసింది? క్రౌంచము వెంట తిరుగుతున్న క్రౌంచి, క్రౌంచి చుట్టూ తిరుగుతున్న క్రౌంచము, అవి రెండూ చేస్తున్న మధురనాదము. అవి సంతోషంగా ఉన్నాయి, ఆయన సంతోషంగా ఉన్నారు. రాముడు గుర్తొస్తున్నాడు, ఈయన సంతోషపడుతున్నారు. అవి సంతోషపడుతున్నాయి. అవి సంతోషం రాముడు గుర్తొచ్చి కాదు, కామోద్రేకం చేత సంతోషంగా ఉన్నాయి. అవి ఎందుకు సంతోషపడుతున్నాయో ఆయనకు అనవసరం. అవి సంతోషంగా ఉన్నాయి, ఈయనకి సంతోషం. ఇది ఎవరి లక్షణం? రాముడి లక్షణం. మీరు సంతోషంగా ఉంటే తాను సంతోషించరు. ఇంతలో హఠాత్తుగా తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్తస్య పశ్యతః. ఆ క్రౌంచము క్రౌంచి సంతోషంగా తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని పాపనిశ్చయుడైనటువంటి ఒక బోయవాడొకడు చూశాడు. ఆ 2 బాగా తిరుగుతున్నాయిరా, మగపక్షి ఆడపక్షి అనుకున్నాడు. చూసి ఒక బాణాన్ని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ బాణము వెళ్ళి మగపక్షి యొక్క గుండెల్లో గుచ్చుకుని నెత్తురు కారుతూ దాని తలంతా నెత్తురు అంటుకుని కింద పడిపోయింది. కింద పడిపోయి భూమిలో కొట్టుకుంటోంది. తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాంగిరిం. ఆ కింద పడిపోయినటువంటి పక్షి, మగపక్షి నెత్తుటితోటి ఆ తల ఆడిస్తూ కొట్టుకుని ఏడుస్తుంటే, ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే, ఆడపక్షి క్రౌంచి ఆ మగపక్షి యొక్క బాధ చూడలేక పెద్దగా అరుస్తూ ఆర్తనాదం చేస్తూ మగపక్షి బాధ తన బాధగా మార్చుకుని ఒక్కసారి దాని చుట్టూ తిరుగుతోంది నేల మీద. దీన్ని వియుక్తాపతినాతేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహతేన వై తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత.
సంతోషంగా ఇంకా నడిచి వెళ్ళిపోతున్నారు. వెనక పూర్ణ జల కలశాన్ని పట్టుకుని భరద్వాజుడు వచ్చేస్తున్నాడు. వాల్మీకి మహర్షి ఇలా చూశారు, రెండు క్రౌంచ పక్షుల్ని సంతోషిస్తున్నారు. అకస్మాత్తుగా బోయవాడు బాణాన్ని లాగుతూ ఉండడం చూశారు. అన్నన్న బాణం వేసేస్తాడో ఏమో అనుకుంటున్నారు, వేసేశాడు, పక్షి పడిపోయింది. ఆడపక్షి ఏడుస్తోంది. ఇది చూశారు. ఆయన మనసు గిల్ల 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 కొట్టుకుపోయింది. లోపల నుంచి దయ పిల్లుబికిపోయింది. అరే రే, ఏం తప్పు చేసిందిరా ఆడపక్షి, ఏం తప్పు చేసింది మగపక్షి? ఆడుకుంటున్నాయి రెండు. ఆడుకుంటున్నటువంటి పక్షుల మీద నిర్దాక్షిణ్యంగా ఆ బాణం వేసి మగపక్షిని కొట్టేశాడే బోయేవాడు. ఆయన తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. ఆ లోపల నుంచి పెళ్ళుపుకినటువంటి కారుణ్యం చేత ఆ విషయాన్ని చూసినటువంటి ఋషి తతః కరుణవేదిత్వాత్ అధర్మో యమితి ద్విజ నిశాంయరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. ఆయన యొక్క ప్రమేయం లేకుండానే ఏడుస్తూ అరుస్తూ ధ్వని చేస్తూ మగపక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ఆడ క్రౌంచిని చూడగానే ఆయన హృదయంలో శోకం వచ్చింది. ఎందుకు ఆయన్ని కొట్టారా ఎవరైనా? ఏం లేదు, మగపక్షిని కొట్టారు. ఆడపక్షి ఏడుస్తోంది. ఇప్పుడు ఆడపక్షి ఏడుపు తన ఏడుపయింది, తన బాధ అయింది. మగపక్షి కోసం గిలగిల కొట్టుకుంటున్న ఆడపక్షి బాధలో తాను పరకాయ ప్రవేశం చేశారు. ఇది ఎవరి లక్షణం? ఇంకొకరి బాధ చూడలేని దయాస్వరూపం. సర్వభూతేషు సర్వభూత హితేరతః. సర్వభూతముల యొక్క హితాన్ని కాంక్షించడం రాముడి యొక్క లక్షణం. సంక్షేప రామాయణం ఆయన మనసు మీద అంత ప్రభావం చూపించింది. అనుకోకుండా ఆయన నోటి వెంట పైకి ఒక మాట వచ్చేసింది. ఆయన కావాలని అంటలేదు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటన ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. శాస్త్రంలో ఒక మాట ఒకటి ఉంది, ప్రమాదము అని. మనం ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అంటుంటాం. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీ బుద్ధి చేత మీరు తప్పించుకోలేని సంఘటనకు ప్రమాదం అని పేరు. అంటే ఆయన ఆలోచించో, ఆయనకున్నటువంటి పరపతిని ఉపయోగించో తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి రీతిలో ఒక ఉపద్రవం వచ్చి మీద పడిపోతే దానికి ప్రమాదము అని పేరు. అనుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాడు, అనుకోకుండా అట్నుంచి ఇంకో బండి వచ్చి కొట్టేసింది. తప్పుకునడానికి అతని మెదడు ఆలోచించే అవకాశం లేదు. ఆలోచించలేనివాడు కాడు, ఆలోచించలేని పరిస్థితి ఏర్పడింది. కింద పడిపోయాడు, దెబ్బలు తగిలి. దీనికి ప్రమాదం అని పేరు. అలా అనుకోని సందర్భం, దీనికి కదిలిపోయింది మనసు. ఎలా కదిలిపోయింది? రెండు రకాలుగా కదలచ్చు, మూడు రకాలుగా కదలచ్చు. ఒకటి, చూడకూడదు చూసాం, అబ్బా ఇంకా ఏం చూస్తాం, దాన్ని చూడొద్దు, మనకున్న స్థితి పోతుంది, అనవసరంగా ఏదో సంతోషంగా ఉన్నాం అనుకుని వెళ్ళిపోవచ్చు ఒకటి. రెండో స్థితి ఉంటుంది, అబ్బా భలే పడిపోయిందిరా, గిరగిరా తిరుగుతున్న దాన్ని ఎంత నైపుణ్యంగా కొట్టాడరా పక్షిని, ఖచ్చితంగా ఒక్క బాణం గుండెల్లో గుచ్చుకు పడిపోయింది. ఆడపక్షి దాన్ని కూడా కొడతాడా, ఈ పక్షినే తీసుకెళ్తాడా, బోయేవాడు దగ్గరికి వచ్చాక ఆడపక్షి పారిపోతుందా, చెట్టు మీద కూర్చుని ఇంకా ఏడుస్తుందా, ఇప్పుడు ఆ పక్షిని ఎలా రెక్కలు పీకేస్తాడు, ఎలా కాలుస్తాడు చూద్దామని అనుకోవచ్చు. మూడు, ఆ పక్షి పడినటువంటి బాధ, బాణపు దెబ్బ తగిలి మగపక్షి పడుతున్న బాధని భర్త మరణిస్తున్నప్పుడు చూస్తూ ఏమీ చెయ్యలేని స్థితిలో ఏడుస్తున్నటువంటి ఆడపక్షి బాధని తన బాధగా మార్చుకుని తనని ఏమీ కొట్టకపోయినా బోయేవాడిని తాను తిట్టచ్చు. బుద్ధుందా లేదా? అన్నం తినాలంటే అడుక్కు తిని తినచ్చాయా? పక్షిని కొట్టాలా? కొట్టావు, ఏది మళ్ళీ ఆ పక్షి లేచి ఎగిరేటట్టు చెయ్యి అని దెబ్బలాట పెట్టుకోవచ్చు. దేనికి అంటే ఆ బాధతో తాను పరకాయ ప్రవేశం చేసి తాదాత్మ్యత పొందితే. ఇప్పుడు అలా దెబ్బలాట పెట్టుకోవాలి, అలా తన ప్రమేయం లేకుండా నోటి వెంట ఓ మాట వచ్చేయాలంటే లోపల ఉన్న దయ ఇంకా లోపల పట్టి ఆగక నోటి వెంట వాక్కులుగా ప్రవహించి బయటికి వెల్లువెత్తాలి. వెల్లువెత్తితే తన ప్రమేయం లేకుండా వచ్చేయాలి మాట. అది ఏమనొచ్చేసింది ఆయనకి నోటి వెంట? పైకి ఇప్పటి వరకు ఉన్నది మనోభావన, ఇప్పుడు వచ్చింది నోటి వెంట వాక్కు, పైకి వచ్చింది. ఇప్పుడు పైకొస్తే ఎవరు సాక్షి? శిష్యుడు సాక్షి, భరద్వాజుడు వెనకాతలు ఉన్నాడు. ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి హృదయం ఎలా ఉంది భరద్వాజుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఎవరి మనసు వారికే తెలియాలి, ఈశ్వరుడికి తెలియాలి కదండి. ఈశ్వరుడికి తెలుసు, మీకు తెలుసు మీ మనసు గురించి. ఇప్పుడు ఆయన పైకి అంటున్నారు ఏమని? మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ
యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. సంతోషంగా తిరుగుతున్నటువంటి పక్షుల జంటలో ఒక పక్షిని దారుణమైన బాణంతో కొట్టి చంపి బాధాపరితప్తమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసినటువంటి కఠినాత్ముడవైన ఓ బోయవాడా, నీవు ఎక్కువ కాలము జీవించకుందువుగాక. శాపవాక్కు విడిచిపెట్టారు. ఒక బోయవాడికి ఇంత శాపవాక్కు ఇవ్వాలండి ఆయన? ఇక్కడ రామాయణం పుట్టింది అన్నారు పెద్దలు. ఇప్పుడు పుట్టింది రామాయణం అన్నారు. అదేమిటండి ఇప్పుడు రామాయణం పుట్టడం ఏమిటండి అని అడిగారు. ఇది మీరు కొంచెం చమత్కారంగా వాల్మీకి ఉన్నటువంటి స్థితిని అన్వయం చేసి శ్లోకాలని తిప్పండి. తిప్పితే రామాయణం వచ్చేస్తుంది. ఆయన మనసులో రామాయణం ఉందని నిరూపిస్తుంది. మళ్ళీ మీకు ఎలా వస్తుందో నేను ఒక్కసారి కొద్దిగా పరిశీలన చేసి చూపిస్తాను. ప్రతిపదార్థంతో సహా వ్యాఖ్యానం సాధ్యమయ్యే విషయం కాదు, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. తస్మాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాన్స్తత్ర క్రౌంచయో చారునిస్వనం. నీటి ఒడ్డున, సముద్రపుటొడ్డున దక్షిణ తీరంలో ఒకదాని వెంట ఒకటి కామమోహితులై ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ కామమే జీవిత పరమావధిగా తిరుగుతున్నటువంటి మగపక్షి, దానిని అనువర్తిస్తున్న ఆడపక్షిని భగవానుడు చూశాడు. ఎవరివి? దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్న కాంచనలంకని పరిపాలిస్తున్న రావణాసురుణ్ణి అనువర్తించిన మండోదరి, వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి జీవనం. దీన్ని శ్రీ మహావిష్ణువు చూశారు. పాపము చేస్తూ కామమోహితుడై జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్తస్య పశ్యతః. నిషాదుడైనటువంటి బోయవాడు ఆ ఎప్పుడూ కూడా పాప నిశ్చయం కలిగి కామోద్రేకంతో లోకం వెంట పడి ఆడవాళ్ళని చెరపట్టడమే ప్రధాన ధ్యేయంగా బతికేటటువంటి రావణాసురుణ్ణి చూశాడు. ఇప్పుడు నిషాదుడు చూశాడు. నిషాదుడు అంటే బోయవాడు. మరి నిషాదుడి విష్ణువు ఎలా అవుతారు? నిషీదంతి అత్ర సర్వాణి జగంతి ఇది నిషాద. ఈ లోకమంతా ఎవరిని ఆధారం చేసుకుని బతుకుతోందో, పుడుతోందో, పెరుగుతోందో, లయమవుతోందో వాడికి నిషాదుడని పేరు. ఆయన విష్ణువు. కాబట్టి ఇప్పుడు విష్ణువు చూశారు. వీడు కామమోహితుడై పాపం చేస్తున్నాడు, పరస్త్రీలను చెరబడుతున్నాడు, ఇక వీడు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన బాణాన్ని విడిచిపెట్టారు. అంటే లోపల రామాయణం తిరుగుతోంది ఆయనకి. తం శోడిత పరీతాంగం వ్యస్తమానం మహీతలే. రామబాణం తగిలినటువంటి రావణాసురుడి 10 తలకాయలు నెత్తుటితో తడిసి నేల మీద పడిపోయాయి. భార్యాతు నిహతం దృష్ట్వారురావ కరుణాంగిరం. ఆ పడిపోయినటువంటి రావణుడి దేహం మీద పడి మండోదరి గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఈ సన్నివేశం ఆయన మనసులో కనపడింది. ఆ రావణుడు ఒకసారి మనసులో కనపడ్డాడు. రావణ అన్న మాట మెదిలింది ఆయన మనసులో. మెదలగానే నియుక్తాపతితాతేన ద్విజేన సహచారిణ తామ్రశీర్షేణ మత్తేన పత్రినా సహితేన వై తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్యాకారుణ్యం సముపద్యత తతః కరుణవేదిత్వాత్తధర్మోయమితి ద్విజః నిశాం యరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. ఆ కింద పడిపోయినటువంటి రావణాసురుడి యొక్క శరీరాన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరి యొక్క సన్నివేశం మనసులో కదలగానే పాపాత్ముడై పరస్త్రీలను చెరబట్టి వేదం చదువుకుని కూడా ధర్మాధర్మములు తెలిసి కూడా అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావణాసురుడి గురించిన తలంపు నా మదిలో కదలడం కూడా మహాపాపమే అని జుగుప్స కలిగినటువంటి మహర్షి అంతటి పాపాత్ముడైన రావణుణ్ణి పడగొట్టినటువంటి రామచంద్రమూర్తిని మనసులో దర్శనం చేసి మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ విధునాదేకం నవదీహి కామమోహితం. కామం చేత కలిసి కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మందోదరుల యొక్క జంటలో రావణుడనేటటువంటి క్రౌంచపక్షిని బాణంతో పడగొట్టినటువంటి విష్ణుస్వరూపుడవైన రామచంద్రమూర్తి, నీ కీర్తి 10 కాలములు శోభిల్లి లోకమంతటి చేత ఆదరింపబడి నమస్కరించుగాక. మంగళాచరణ శ్లోకమైంది. ఇందాకటి శాపవాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి, ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది. కాదు, రామాయణం అంతా శ్లోకంలోకి వచ్చేసింది. మొత్తం 7 కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి. ఎలా వచ్చాయి? మా నిషాద
మానిషాదహ అంటే మాం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు. శ్రీరాముడు అయ్యాడు సీతా కళ్యాణం తర్వాత. అందుకని శ్రీరాముడు సీతారాముడు. బాలకాండ. ప్రతిష్టాత్వం తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని, సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసం చేసినటువంటి మహానుభావ. ప్రతిష్టాత్వం అగమః, నీ యొక్క కీర్తి చిరకాలము ఉండిపోతుంది. నీ గురించి పితృవాక్య పరిపాలకుడిని లోకం శ్లాఘిస్తుంది. కాబట్టి అయోధ్యకాండ. శాశ్వతీ సమాహ, మాట తప్పకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి, శత్రుఘ్నుడే వచ్చి, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి, వశిష్ఠుడు వచ్చి, జాబాలి వచ్చి, ఋషులు వచ్చి, పౌరులు వచ్చి, జానపదులు వచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరమడిగిన నేనే అంటున్నాను, రామా మళ్ళీ రాజ్యం తీసుకో. ఎవరి కోసం అడిగిందో ఆ భరతుణ్ణి చెప్తున్నాను, రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. నాకు సత్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు. ఎవరు వరం అడిగాడో ఆ నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను, రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు. ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పైలోకాల్లో సంతోషించాలంటే నేను 14 ఏళ్లు అరణ్యవాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి 14 ఏళ్లు అరణ్యవాసం చేసి తృణం కింద రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామా, నీ కీర్తి 10 కాలములు శోభిల్లి. రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి, చెప్పబడి, ఆదరింపబడి, నమస్కరింపబడుతుంది. కాబట్టి అరణ్యకాండ. క్రౌంచ మిథునాత్ ఏకం. క్రౌంచ మిథునాత్, క్రౌంచము క్రౌంచి ఇవి వాలి తార. ఎందుచే వాలి తార సక్రమం, వాలి రుమ. సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని వాలి అనుభవించాడు. కాబట్టి కామప్రధానముగా తిరిగినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా కిష్కింధకాండ. లేదు, అందులోనే ఒక గమ్మత్తుంది. క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి. ఎవరు తనకి కనపడాలని తాపత్రయపడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి బాగా కృషించిపోతే క్రౌంచౌ అని పిలుస్తారు. ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని 14 సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్నా నీ పక్కనున్న అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో, ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుపావృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు, మళ్ళీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్నా బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ. కాబట్టి క్రౌంచమిథునాత్ ఏకం, ఒక్కడే. రామనామాన్ని, రామ కథని 1కి 10 మాటలు ఎలా చెప్పాలో, ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ వివరంగా చెప్పాలో, ఎక్కడ నామం చెప్పాలో, ఎక్కడ భక్తి ప్రకటనం చేయాలో అక్కడ రామనామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే, ఎవ్వరూ చెయ్యలేది సంకల్పం చేసి ఒక్కడే 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంజించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగటార్చి ఒక్కడు నిర్భయంగా రావణాసురుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం మించి బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్ట్వాతు సీత, నేను దృష్ట్వా సీతాతు విక్రాంత సంక్షేపేణ్య వేదయత్, సీతమ్మ తల్లి చూడబడను సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది. కాబట్టి అక్కడ క్రౌంచమిథునాత్ ఏకం అవధీహి కామమోహితం, కామమోహితమైనటువంటి జంటలో ఆ రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది. కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ పెట్టిన సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది. కాబట్టి 7 కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకొచ్చింది. కాబట్టి మానిషాధ ప్రతిష్టాత్వం మఘమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం.
ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు. ఇది పైకి శాపవాక్కులా ఉంది, కానీ అబ్బా ఎంత మంగళప్రదంగా ఉంది ఈ శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు. ఇది చదువుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది. అదేమిటది శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా, ఇన్ని మాటలు తిరుగుతోంది ఏమిటి? మళ్ళీ భరద్వాజుడిని పిలిచాడు. ఆయన ఈ శ్లోకమే చెప్పాడు. చాలా బాగుంది గురువుగారు ఆ శ్లోకం అన్నాడు. పాదబద్ధోక్షర సమః తంత్రీలయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. నా శోకము శ్లోకమైందయా. దీనికి 4 పాదాలున్నాయి, ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి. ఇది సంగీతానికి కట్టుబడుతోంది, తంత్రీలయ సమన్వితమైంది. దీన్ని వీణ మీద వాయించచ్చు, దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చెయ్యొచ్చు, పాట పాడచ్చు. దీనికి ఇన్ని లక్షణాలు ఎలా కుదిరాయి? నేను క్రౌంచమిథునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాజుడితో మాట్లాడుతున్నారు. ఇంతలో గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమ వాకిట కనపడింది. ఏమిటని ఇటు తల తిప్పి చూశారు. అజగామ తతో బ్రహ్మాలోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తమ్ము నిపుంగవం. 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. ముందు కొడుకు వచ్చాడు, వెనక తండ్రి వస్తున్నారు. లేచి నిలబడ్డారు. మనసంతా రామాయణం, మనసంతా శ్లోకం. అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం, పరమానందం. ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈ సన్నివేశాలు? ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో, దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టలేదు. ఏమిటి విచిత్రం? ఆశ్చర్యపోయారు. వాల్మీకి రథతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏమిటి? మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారలా ప్రత్యక్షమయ్యేటటువంటి వాడు తనంత తానుగా ఆశ్రమానికి వచ్చారు. హంసవాహనం దిగి నడిచి లోపలికి వస్తున్నారు. ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. మహావినయంతో ఇలా వంగి నమస్కారం చేస్తూ ఆ బ్రహ్మగారికి స్వాగతం చెప్పారు. ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు, కానీ మనసంతా ఎక్కడుంది? ఇంతటి మహాత్ముడు వచ్చాడే, బ్రహ్మగారు వచ్చారే అన్న ఉత్సాహం, సంతోషం. ఆయనకి ఏదో మనం పూజ చేద్దామని లేదు. ఇంకా లోపల రామాయణం రామాయణం రామాయణం, ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది. ఆ శ్లోకం ఎందుకు వచ్చింది నా నోటి వెంట? ఏమిటి అంత గొప్పగా ఉంది ఆ శ్లోకం? ఏమిటి ఆ సమానమైన అక్షరాలు ఏమిటి? ఏమిటి ఆ వీణకి కట్టుబడ్డం ఏమిటి? ఆ సంగీతానికి కట్టుబడ్డం ఏమిటి? ఏమిటి గమ్మత్తు? తెల్లబోతున్నాడు ఆయన. వచ్చారు, కూర్చోబెట్టారు, అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు. అన్నీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు, ఈయన వింటున్నారు. నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది. నారదుడి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే అంటున్నారు, కానీ చెవుల్లోకి మాటలు ఎడుతున్నాయి, కానీ మనసు ఇంకొక చోట ఉంది. ఇది తేడా. సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చారు, వచ్చిన వాల్మీకి మహర్షి మనసు అక్కడ లేదు. మరి ఎక్కడుంది అంటే, పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్. అరేరే, ఆ 2 క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా, పాపం ఆ ఆడపక్షి అంత ఏడుస్తోందిరా. మనసులో బాధతో ఆ సన్నివేశం, ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మగారు కనిపెట్టారు. బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి. మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో, తానే వచ్చినా మనసు ఎందుకు నిలబడటం లేదో, ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది. ఆయన అన్నారు, ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా? మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది. అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది. అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది.
అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది. అందులో 7 కాండలు సంక్షిప్తంగా ఆ శ్లోకంలోకి ఇమిడిపోయాయి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయధీరస్య యథాతే నారదాచ్యుతం. నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని, ఆ రామ కథని, లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, రచన చెయ్యి అని వరం ఇచ్చారు. రచన చెయ్యడానికి ఆయన 100 శ్లోకాలే చెప్పారు. సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి.